ఎవరు నువ్వు? నేను యమ్ముని. ఎందుకు వచ్చినావు? నీ ప్రాణాలు తీసుకోవడానికి. ఇప్పుడు ఇంత అర్జెంట్ గానా? నా కస్టమర్లు అంతా ఏమైపోవాలి? ఇప్పుడు ఇవి అర్జెంట్ కుట్టాలి, కుట్టినే ఇయ్యాలి. ఏడాది క్రితం ఇచ్చినయే కుట్టలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు రమ్మనగానే నేను ఎట్లా వస్తా? లోకంలో ఎవరు కనపడతలేరా? నువ్వు రమ్మనగానే నేనే రావాలా? పో నాకు మస్తు పనులు. నువ్వు బెదిరిస్తే భయపడ్డానికి ఇంట్లో కూర్చుని ఆడదాన్ని అనుకున్నావురా? చీల్చి చండాడేస్తా నా కొడక. లారీ ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి పేరెందుకు? మా ఆయన్ని బంగారు అని పిలుస్తాను. అలాగే పిలువు, కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు. చెయ్యను బంగారు. కుదురుగా కూర్చోవాలి. కూర్చుంటాను బంగారు. కానీ ఒకటి మాత్రం చేస్తాను. ఏంటది? మా ఆయన బంగారు అని అందరితో చెప్పేస్తాను బంగారం. మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు. మా ఊరు టీచర్ అనుకున్నాడు రా. ఆశ్చర్యంగా ఉందండి. నీకు ఆశ్చర్యంగా ఉండమంటరా? నాకైతే ముదిరిపోతేనే. వయసు ముదిరింది కదండి, పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆయన పెళ్ళంటరా? ఎప్పుడో పెళ్ళైపోతానే. ఏంటి ఇంకా అమ్మాయి కుదరలేదా? మీరేం బాధపడకండి, మా ఊర్లో మీకు మంచి సంబంధం చూస్తాను. అయిపోయి ఇదేంటిది? ఈ నాకు సంబంధం చూస్తానంటాడు. ఓహో ఇది అదే. వెరీ గుడ్. ఒరే మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు. ఈ ఊరు టీచర్ అమ్మను ఉంచుకున్నాడు. మీకంత తొందర అయితే ఎలాగండి? మరి మంచి అమ్మాయిని చూడాలంటే కనీసం 6 రోజులని పడుతుంది కదండి. అయ్యి బాబాయ్, చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అయ్యో